ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని, పండకపోతే మంచోడు రాడు అని అంటూ ఉంటారు. మరి సరే ఒకటి చెప్తాను. ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది, మంచిగా ఎర్రగా పండుతుంది అని అంటారు. మరి అది నిజమా, ఇది నిజమా? మీరే చెప్పాలి. ఎవరబ్బా ఆషాఢంలోనే పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది, ఎర్రగా పండితేనే మంచి మొగుడొస్తారని చెప్పింది? అదేం కాదు. మన చేతుల్లో కొన్ని ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మన చేతులు కొంచెం ముదురుగా ఉంటాయి కాబట్టి ఎర్రగా పండుతాయి చిన్నపిల్లలకు కూడా. సో వాళ్ళ ఏజ్ని బట్టి చిన్నప్పుడు నేను ప్రియాంశు పెట్టినప్పుడు ఎర్రగా పండలేదు. ఇప్పుడు తనకు ఒక ఏజ్ వచ్చింది, ఏజ్ అంటే 2.5 years వచ్చింది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నదన్నమాట. మీరే చెప్పండి. మీరు అంటుంటారు కదా ఆషాఢంలో, అంటే ఆషాఢంలోనే మనం గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటాం? దానికంటూ ఒక స్టోరీ ఉన్నది కాబట్టి పెట్టుకుంటాం. కానీ వాళ్ళ భ్రమ ఏంటంటే ఆషాఢంలో పెట్టుకుంటేనే ఎక్కువగా పండుతుంది అని కొందరు అంటుంటారు. అది ఏం కాదు, దానికి ఒక స్టోరీ కూడా ఉంది, మన ఛానల్లో కూడా ఉంది, కావాలంటే ఒకసారి చూసేయండి. సో ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని అంటూ ఉంటారు. అది ఏం కాదు, కానీ వచ్చే మన మన తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే. మరి మీరే చెప్పండి. ఈ వీడియో చూశాక నేను పెట్టుకున్నాను, ఇక్కడ నా చిన్న తల్లి పెట్టుకున్నది. నా చేతులు, నా చిన్న తల్లి చేతులు కూడా మంచిగానే పండాయి. మరి అలా అని నా వచ్చే అల్లుడు కూడా మంచోడో కాదో నేను ఇప్పుడు ఎలా డిసైడ్ చేయగలను? మీరే చెప్పండి. ఇప్పుడు నా హస్బెండ్ అంటే నేను ఈ 10 years జర్నీలో చూస్తున్నాను ఎంత మంచోడో కాదో అని అనేది. సో మంచోడే 100%. నా హస్బెండ్ అయితే చాలా మంచోడు అబ్బా. కానీ నా అల్లుడు ఎలాంటోడు నాకు ఇంకా తెలియదు కదా. సో నా సర్లేండి, ఎవరి భ్రమ వాళ్ళది. నేనేమి ఎవరిని అనడం లేదు, జస్ట్ ఫన్గా వీడియో తీయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ ప్రియాంశ చేతులు చూడండి ఎంత ఎర్రగా పండిపోయాయో, నా చిన్న తల్లి అయ్యయ్యో చూస్తేనే చాలా ముద్దుగా అనిపించింది నాకైతే. నా చేతులు కూడా చూడండి ఎంత బాగా అనిపించింది. ఖచ్చితంగా నా ప్రియాంశ చేతులు చూసి అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దబ్బా ప్లీజ్, ఓకేనా? సో మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. సో చిన్న తల్లి చేతులు చూసారా ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాయో, చాలా ముద్దు అనిపించింది. అప్పుడు గోరెంటాకు పెట్టుకున్నప్పుడు పండుకున్నది, ఇప్పుడు చూపించేటప్పుడు పండుకున్నదబ్బా.